వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. నీలం మధు వర్సెస్ కాటా శ్రీనివాస్. ఈ కాటా శ్రీనివాస్ ఎవరని మీకు ఒక క్వశ్చన్ మార్క్ తట్టచ్చు. ఎందుకనంటే నేనేం చెప్తున్నా అంటే నీలం మధు నీచ రాజకీయాలతోటి పాపులర్ అయిన వ్యక్తి. పాపం కాటా శ్రీనివాస్ అనే వ్యక్తి కాంగ్రెస్లో చాలా నిక్కసిగా ఎన్నో రోజుల నుంచి పనిచేసిన వ్యక్తి ఆయన. ఈరోజు వీళ్ళిద్దరూ తెరపైకి ఎందుకు వచ్చారని అంటే, ఏదైతే నీలం మధు గారు ఉన్నారో ఆయన ఒక సర్పంచ్గా ఉండి ఆ రోజు గూడెం మైపాల్ రెడ్డి అవకాశం ఇస్తే, ఆ రోజున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సర్పంచ్ల ఫోరంలకి అధ్యక్షునిగా చేస్తే, ఆ యొక్క పార్టీ నాకు అన్యాయం చేసింది. ఎందుకనంటే డైరెక్ట్ సర్పంచ్ నుంచి ఆ యొక్క సర్పంచ్ ఫోరం అధ్యక్షుని చేశారు కాబట్టి కొమ్ములు వచ్చినాయి అన్నమాట. మీరు అని ఉండొచ్చు, ఒక ముదిరాజ్ బిడ్డ ఆయన ఎదిగితే మీరు ఓర్స్తలేరు అది అని ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే, ఓకే నీకు అక్కడ సీట్ రాలేదు, ఆ తర్వాత పార్టీ మారినావు. ఏ పార్టీలోకి పోయినావు? కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. ఆడ ఎవరున్నారు? గౌడ సామాజిక వర్గమైన కాటా శ్రీనివాస్ గారు అక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా నీకు టికెట్ కావాలని నీ దుర్బుద్ధితో ఆడ ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీని అంటుపెట్టుకున్న వ్యక్తిని కాదని టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒకగానొక టైంలో పేరు వచ్చింది. ఆయనకు టికెట్స్ అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ అదే టికెట్ ఆయనకు కాదు, కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ కూడా తర్వాత ప్రకటించారు. అప్పుడే మొదలుపెట్టారు, బిడ్డ ఎవరు కూడా చూడండి, మేము ఏదైతే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మమ్మల్ని తొక్కేయడానికి ఆ రోజు మంత్రి పైన, మనమన్న మాటలు కాదు, ఆ రోజు మంత్రి పైన ఒక మీటింగ్ పెట్టి అక్కడున్న ప్రజల్ని కూసబెట్టి ఎవరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, అక్కడ ఎవరైతే ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్గా ఉన్నారో దామోదర్ రాజనరసింహ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు అన్యాయం చేసిండు, ఆయన అక్కడ ఓడియాలే, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, నన్నే గెలిపియాలి అన్నారు. అప్పుడు కాదు, ఆయన ఏ రోజైతే పెరడ్ గ్రౌండ్స్లో ఈటెల రాజేందర్తో కలిసి ఏ రోజైతే మీటింగ్ పెట్టి ముదిరాజ్ బిడ్డలం, మేము ముదిరాజ్ బిడ్డలమని మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఏ రోజైతే అక్కడ ఆ వేదికగా మాట్లాడిన మాటలకి, ఆయన నీచ రాజకీయాలకి ఆ రోజే బయటపడినాయి. ఎందుకనంటే ఆ రోజు ముదిరాజు బిడ్డలకి ఏమి అన్యాయం చేసింది? నిజం చెప్పండి. ఏ రోజన్నా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ముదిరాజ్ సోదరులకి ఫ్రీగా చేపలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? మనం నిజం మాట్లాడుకుందాం. ఏ రోజైనా వాళ్ళకి సబ్సిడీ కింద వాహనాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవు. కానీ ఆ యొక్క ట్యాగ్ని యూజ్ చేస్తూ ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు. ఈరోజు బీఎస్పీకి, ఆ తర్వాత బీఎస్పీకి పోవడం, టికెట్ తెచ్చుకోవడం, ఆడ కాటా శ్రీనివాస్ ఓడిపోవడానికి కారణమైన వ్యక్తి నీలం మధు. ఈరోజు అదే పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అభ్యర్థి. అయితే ఇప్పుడు ఏదైతే కాటా శ్రీనివాస్ గారు ఉన్నారో తన్ని కలవడానికి పోతే కనీసం పదే పదే ఫోన్ చేసినా, కలవడానికి పోయినా, ఆయన ఇంటి వద్దకు పోయినా కలిసే ప్రసక్తి లేదు. ఎలా కలుస్తారు? ఈ వార్త సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది, కొన్ని పేపర్లు కూడా రాసినాయి. నిజానికి ఎలా కలుస్తారు? ఆ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తి ఓడిపోవడానికి నువ్వు కారణమైనవు. ఆ రోజు బీసీ బిడ్డనే కదా, ఆ రోజు గెలిపిపోయినావు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓటేయకని చెప్పినావు, ఈరోజు అదే పార్టీకి ఓటేయాలంటున్నావు. నిన్ను ఏ విధంగా నమ్మాలి? వాస్తవమే కదా, కాటా శ్రీనివాస్ గారు ఆలోచించేది వాస్తవమే కదా. ఇప్పటికీ అయినా కూడా నీలం మధు యొక్క నీచ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు ఎంపీ టికెట్
కేటాయించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు దేవతలు. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు కాబట్టి వాళ్ళు దరిద్రులు, వాళ్ళకి ఓట్లు వేయొద్దు. ఎంత నీచమండి. కాంగ్రెస్ కార్యకర్తల్ని కంటి రెప్పలా కాపాడుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు బక్క జడ్సన్ని ఆ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేశారు. చేసినట్టే 6 ఏళ్ళు. ఎందుకనంటే నిజాయితీగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్కు పనికిరానన్నమాట. ఎందుకనంటే ఇలా ఏ ఒక్క మాటలు చెప్పి ఏవో ప్రజల్ని ఆకట్టుకునే కల్లిబొల్లి మాటలు చెప్తే మాత్రం వాళ్ళని నెత్తిన పెట్టుకొని కూర్చునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్లో ఉంది. అదే బక్క జడ్సన్ని వరంగల్లో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించవచ్చు కదా. స్టేషన్ గన్పూర్ నుంచి 2 సార్లు ఓడిపోయిన ఇందిరాని ఆ యొక్క అభ్యర్థిగా ప్రకటించవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే ఆ యొక్క దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుంది, 3 సీట్లు ఉంటే పెద్దపల్లి, నాగర్ కర్నూల్, అదేవిధంగా వరంగల్, ఈ 3 సీట్లలో ఎక్కడ కూడా మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. ఏదైతే కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోసిల్లో, ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నారు, ఆ అన్న వ్యక్తులనే నెత్తిన పెట్టుకున్నారు. ఈరోజు కడియం శ్రీహరి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? నువ్వు మొగోడివైతే నీ యొక్క పార్లమెంటు సెగ్మెంట్లో ఏమైనా గెలిచినావా రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఈరోజు కడియం శ్రీహరినే ఆ పార్టీలో తీసుకున్నారు. ఇక్కడ కడియం శ్రీహరి కూడా కడియం శ్రీహరి గురించి కూడా ఒక 2-3 ముచ్చట్లు చెప్పి మళ్ళీ ఈ స్టోరీకి వస్తా. కడియం శ్రీహరి శుద్ధపూసం మాటలు ఎట్లా చెప్తున్నాడు అంటే ఆయనను ఆహ్వానిస్తున్నారంట. రేపు వేరే దేశం ఆహ్వానిస్తుంది, పోతావా? పోలేవు కదా. ఆ రోజున్న టీడీపీ ఆయననట ఆ రోజు మాకు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తానికి పాసులు కావాలంటే అరే నువ్వే మంత్రి అని చెప్పిరట. ఎందుకంటే ఇవన్నీ తెర వెనుక మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఎన్టీ రామారావు దిగిరాడు కదా, మళ్ళా మనం ఎన్ని అయినా మాట్లాడవచ్చు. ఏంటి బీఆర్ఎస్లోనట ఆ రోజు కార్యకర్తలను బలోపేతం చేయాలంటేనట పట్టించుకోలేదట. మరి నువ్వేం చేసినావు? ఆ రోజు తెలియదా? ఎలక్షన్ ముందు తెలియదా? ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కార్యకర్తలు బలంగా లేరు, నేను బీఆర్ఎస్లో ఉన్నాను, కాంగ్రెస్లో పోయి పోటీ చేస్తాను చేయొచ్చు కదా. నువ్వు ఎంతమందిని నువ్వు బలి చేసినావో తెలుసా? అక్కడ ఆరూరు రమేష్ కావచ్చు, పసునూరు దయాకర్ కావచ్చు, తాటికొండ రాజయ్య కావచ్చు, ఈరోజు కాంగ్రెస్లో చాలామందిని ఇందిరాని కావచ్చు, బక్క జడ్సన్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే అక్కడ చాలామందిని కూడా నువ్వు బలిదేశావు నీ రాజకీయం కోసం. కాబట్టి అక్కడ ఆయన ఇప్పుడు మొత్తం ఎంత నీచానికి దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీ అంత నీచానికి దిగజారింది. కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళని వదిలేసి మొత్తం టీడీపీ బ్యాచ్ని మొత్తం ఇందులో దించుతుంది. ఇప్పుడు నేను నీలం మధు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ ప్రచారంలోకి వస్తాడు. ఒకటే క్వశ్చన్ వేయండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దన్నావు, అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని డైరెక్ట్ క్వశ్చన్ వేయండి. అదేవిధంగా మాకు నీళ్ళు ఇస్తున్నారా, రైతు బంధు ఇస్తున్నారా, దళిత బంధు ఇస్తున్నారా, లేకపోతే ఇదే ముదిరాజ్ సోదరులకి ఏం హెల్ప్ చేశారని డైరెక్ట్ క్వశ్చన్ వేయండి. ప్రచారంలోకి వచ్చినప్పుడు తులం బంగారం ఎక్కడ పోయాయని క్వశ్చన్ వేయండి. 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయాయని క్వశ్చన్ వేయండి. ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడే ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది. నీలం మధు రాజకీయాలు ఎన్ని రోజులు ఉండవు. ఒక సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎదిగిందంటే ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ పాలకుర్తికి సంబంధించిన వాళ్ళు 1500 రూపాయలు ఇస్తే మేము ఓట్లు వేసినామన్నారు. అంటే డబ్బుతో రాజకీయాలు చేసే ఇవి కాంగ్రెస్లో అవపడతా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు ఏమన్నా ఆయన సంపాదించాడనే
గుసగుసలు కూడా ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి మొత్తానికి మీరు ఒకటే చేయాలి, బీఎస్పీని వదిలిపెట్టి కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయినావు? ఆ రోజు ఆ యొక్క మెదక్కి సంబంధించిన దామోదర్ రాజనరసింహని వ్యతిరేకించడం, ఈరోజు నిన్ను ఎట్లా కలుపుకొని పోతారు? అయినా నేను ఒక విషయం చెప్తా, ఈయనకు సీట్ ఇవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. నీలమ్మది ఇక్కడ బలిగా పోతాడు, ఎందుకో కూడా చెప్తా. రాజకీయంగా ఆయన బలిగా పోతాడు, ఎందుకో కూడా చెప్తా. ఆడ మెదక్లో రఘునందన్ రావుని గెలిపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్. కాబట్టే ఒక డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆడ నిలబెట్టాలి. ఎందుకంటే రేపు కాటా శ్రీనివాస్ గౌడ్నో ఇంకొకరిని నిలబెడితే బలి చేస్తే వాళ్ళు హైకమాండ్ దగ్గర కూర్చుంటారు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని వీళ్ళ మీద రిపోర్ట్స్ పోతాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వ్యక్తి పరిచయాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఓ రకంగా రాజకీయంగా కూడా ఈయనకు చాలా కష్టాలే. ఇటు ప్రజల నుంచి కూడా నెక్స్ట్ ఈయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పూటకో పార్టీ, రోజుకో పార్టీ, కనీసం రోజుల వ్యవధిలో కూడా కాదు, పూటకో పార్టీ. ఈరోజు కాటా శ్రీనివాస్ కేటాయించగా తెల్లారే ప్లేట్ మార్చి బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. ఏడబా ఆ ఏ ఓట్లు వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిచేవాడు కదా. గూడెం మైపాల్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి నీలం మధు. పాపం ఇనానమస్గా నిన్ను సర్పంచం చేసి అన్ని రాజకీయంగా నిన్ను ఎదగనిస్తే ఈరోజు నీ స్వలాభాల కోసం ఇన్ని చేస్తున్నావు మధు. నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. మెదక్లో నువ్వు గెలుస్తావా గెలవా అనేది పక్కకు పెడితే ఈసారి ఓడిపోతే మాత్రం నీ రాజకీయ జీవితం ఇంతటితో క్లోజ్ అన్నట్టే తెలుస్తుంది. ఎందుకనంటే అటు నువ్వు ఏదైతే కాంగ్రెస్లో ఉన్న పెద్దల యొక్క రాజకీయాలని తట్టుకోవాలి, ఇటు ప్రజలకు కూడా పూటకో పార్టీ మారినందుకు సమాధానం చెప్పాలి. కాబట్టి నీకు ముందు ముసుర్ల పండుగే. ఎందుకంటే అంటారు కదా పెద్దవాళ్ళు, ముందుంది ముసుర్ల పండుగ అని. ఆ సామెత నీకు వర్తిస్తుంది. నువ్వు ముందుకు ఎలా పోతావో కూడా చూస్తాం, మేము కూడా చూస్తాం. మీ రాజకీయాలని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలకు తెలియదు అనుకుంటావు, కానీ ప్రజలు కూడా లాస్ట్ టైం చూడొచ్చు నీకు ఎలా బుద్ధి చెప్పిర్రో. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పిర్రో ఇప్పుడు కూడా నీకు అదే మళ్ళొక్కసారి కూడా బుద్ధి చెప్పబోతున్నారు మెదక్ ప్రజలు. గుర్తుంచుకో నీలం మధు గారు, ఇదైతే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. నీ నీచ రాజకీయాలు ఎప్పుడూ బయటపడ్డాయి. ఎందుకనంటే కొన్ని న్యూస్ ఛానళ్ళకు పోయి మేము ఒకటి అంటున్నావు అంటే నువ్వు గతంలో నుంచి కూడా అంతర్గతంగా ఆ పార్టీ వాళ్ళని ఓడిపోయడానికి ప్రయత్నించినావని కూడా తెలుసు. కాబట్టే ఇప్పుడు ఆడ కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే నిన్ను వ్యతిరేకిస్తున్నాడు. ఈ మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడమే కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు, అందరూ ఒపీనియన్ కూడా అదే. ఆయన నీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు, చేయడు. కాంగ్రెస్ కూడా నీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి. కట్టర్ కాంగ్రెస్ వాదులైతే, నిజమైన కాంగ్రెస్ వాదులైతే సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆ రోజు నువ్వు డైరెక్ట్ పేర్లతో సహా చెప్పినావు కాబట్టి ఆ వ్యక్తులు నీకు సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. చూసుకో, తస్మాత్ జాగ్రత్త. ఏ రోజు ఎలానైనా ఉండొచ్చు. ఓకే, ఇది నీలమ్మది యొక్క రాజకీయంగా ఎన్ని గేమ్స్ ఆడుతుండ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేసిన.